వైకుంఠ ఏకాదశి పర్వదిన అపచారం జరిగింది. కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం కపిలేశ్వర ఘట్టంలో శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గుడిలో ఎవరూ లేని సమయంలో ఆలయంలోకి చొరబడి శివలింగాన్ని కూల్చేశారు. గుడి తలుపులు తెరిచి చూసిన అర్చకులు పోలీసులకు సమాచారం అందించగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. ఈ ఘటన ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో తీవ్ర అలజడి రేపింది. హిందువులు పరమ పవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలో మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ముక్కంటికి తీవ్ర అపచారం జరిగింది. సప్త గోదావరి తీరంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోని కపాలేశ్వర స్వామి శివలింగాన్ని సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం 6:30 ప్రాంతంలో శివాలయానికి వెళ్లిన అయ్యప్ప భక్తులకు అప్పటికే ఆలయానికి వెళ్లి వస్తున్న వారు శివలింగం ధ్వంసమైన విషయం తెలిపారు. దీంతో అక్కడకు వెళ్లి పరిశీలించిన అయ్యప్ప భక్తులు వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. దేవాదాయ శాఖ, సెంట్రల్ ఆర్కియాలజీ అధికారులు ద్రాక్షారామం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ రాహుల్ మీనా ఘటనాస్థలిని పరిశీలించారు. ఉన్నతాధికారుల జోక్యంతో ఆఘమేఘాలపై నూతన శివలింగాన్ని సాయంత్రానికల్లా ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని 7-8 శతాబ్దాల మధ్య చాళుక్య భీముడు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అంతటి ప్రాచీన శివాలయం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఉంటుంది. ఇటువంటి ఆలయంలో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆలయ అధికారులు, సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్య ధోరణే దీనికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. ఆలయానికి ఉత్తరం వైపున అసలు పర్యవేక్షణే లేదని, రాత్రైతే కనీసం లైట్లు కూడా లేని దుస్థితి నెలకొందని చెబుతున్నారు. రోజూ ఇక్కడ ఆకతాయిలు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. శివలింగాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. శివలింగం ధ్వంసం ఘటనను నిరసిస్తూ ద్రాక్షారామం బోసుబొమ్మ సెంటర్ వద్ద హిందూ సంఘాలు మంగళవారం రాత్రి ధర్నా చేశాయి. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ డిమాండ్ చేశారు. ద్రాక్షారామంలో జరిగిన మహాఘోరాన్ని చంద్రబాబు ప్రభుత్వం మూసివేసే ప్రయత్నం చేస్తోందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. దేవాలయాలపై రాజకీయాలు చేయడం తప్ప వాటి పరిరక్షణ, సమగ్ర నిర్వహణలపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు.